థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 నిమిషాలే ఏదో చెప్పాలని ఉంది, అందుకే. రెండు నిమిషాలు ఏదో చెప్పాలని ఉంది, అందుకే. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరికీ ఫ్యాన్స్, నాని గారు ఫ్యాన్స్, సినిమా ప్రియకర్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు అనురాగ్ కుల్కర్ణి గారు ఇప్పుడు పాడారు కదా, అప్పుడే నాకు యాక్చువల్లీ చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే టు సింగ్ లైవ్ ఆన్ ఎ స్టేజ్ లైక్ దిస్ అండ్ మేక్ అ పర్సన్ ఫీల్ దిస్ ఎమోషన్, అది సంథింగ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్. అది దేవుడే ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ లాగా ఉంటుంది. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఏడుపు ఇప్పటి వరకు ఆపలేను. ఎందుకంటే అప్పుడే నాకు గుర్తొచ్చింది, అయ్యో మనం ఎంత బ్లెస్డ్గా ఉన్నాము. ఇలా ఒక ఫీల్డ్ కాదు, ఒక బ్లెస్డ్, బికాజ్ మనకి ఆర్ట్ అనే ఒక ఫామ్ ఉంది కదా, అది సరస్వతి దేవి అందరికి ఇచ్చారు. హార్డ్ వర్క్ చేసి కొంతమంది వాళ్ళు అది దే డిడ్ హార్డ్ వర్క్ అండ్ దే గాట్ ఇట్. ప్లీజ్ క్షమించండి ఫుల్గా తెలుగు రావట్లేదంటే. సో ఇప్పుడు సుమా గారు తీసుకోండి, తను ఇక్కడ వచ్చిన తనకి ఇంటిలో ఏముంది, ఇప్పుడు 2 seconds ముందు ఏం జరిగింది అసలు మనకి ఏం తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఫైర్ క్రాకర్ లాగా ఉంటారు అసలు. లెట్స్ టేక్ ఎవ్రీబడి. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నాకు ఒకే ఒక థాటే మైండ్లో ఉంది. ఎందుకంటే చాలామంది బయట ఉంటారు కదా, ఇలా ఒక కళ పెట్టి ఏదో అవ్వాలి, డాన్సర్ అవ్వాలి, లేదంటే యాక్ట్రెస్ అవ్వాలి, ఏమైనా ఉంటుంది కదా. బట్ కొంతమందికే ఇలా ఒక ఆపర్చునిటీ వస్తుంది. సో ఇలా నాకు ఒక ఆపర్చునిటీ ఈ ఇండస్ట్రీ ఇచ్చినందుకు, నన్ను నమ్మి ఇలా రోల్స్ ఇచ్చినందుకు, ఈ ఫిల్మ్ మాత్రం కాదు, దీని ముందు ఉన్న ఫిల్మ్స్, దీని తర్వాత వచ్చే ఫిల్మ్స్కి కూడా నాకు సడన్గా ఇప్పుడే అనిపించింది, ఏ నమ్మకంతో పిక్ చేస్తున్నారు ఏంటి అని తెలీదు. తను చెప్పారు చాలా హార్డ్ వర్క్ చేసి అది చేశాను. అస్సలు నాకేం గుర్తులేదు, ఎందుకంటే అది చేసేటప్పుడు అంత ఎంజాయ్ చేసి చేశాను. బట్ ఇది అన్నీ నాకు కుదిరిందంటే మీరు నన్ను అక్సెప్ట్ చేశారు కదా, అందుకే ఇది కుదిరింది. లేదంటే ఫస్ట్ మూవీ తర్వాతనే అరే ఈ అమ్మాయి ఎందుకు అని అనుకుంటే మళ్ళీ అది రాదు కదా, మళ్ళీ నమ్మకంతో రారు కదా. సో మీ అందరికీ నా డ్రీమ్, లేదంటే నాకు ఇది డ్రీమ్ అని కూడా తెలీదు, బట్ ఇలా ఒక ఆపర్చునిటీ, ఇలా ఒక స్టేజ్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అన్ని డైరెక్టర్స్కి థ్యాంక్ యూ. నమ్మి ఇలా ఒక మన ఫిలిం అసలు అంత ఈజీ కాదు. సీజీ అనేది, సెట్ అనేది చాలా నమ్మకం ఉండాలి. అంత ఖర్చు పెట్టారు వెంకట్ గారు. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ అవినాష్ గారు, నీర్జా కోనా, సను గారు. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా ఒక ఫిలింలో ఉన్నానని. అండ్ నేను నిజం చెప్పాలంటే నేను అనుకున్నా నాకు ఏదో నేషనల్ అవార్డు వచ్చేటప్పుడు, లేక ఆస్కర్ అవార్డు వచ్చేటప్పుడు నేను ఏమైనా మాట్లాడతాను అని. బట్ ఈరోజు అసలు నాకు హార్ట్లో ఎలా ఉందంటే, ఒక యాక్టర్గా ఒక ఈ ఆర్ట్ ఫామ్లో ఉండడే పెద్ద అవార్డు నాకు. సో అదే పెద్దది. అండ్ మూవీలో అన్నీ చాలా అందంగా ఏడుస్తున్నానో ఏంటో, బట్ ఈరోజు అసలు కంట్రోలే లేదు. బట్ చాలా సంతోషం మీరందరూ ఇంత ఆదరిస్తున్నందుకు. నన్ను మాత్రం కాదు, అందరూ ఒక్కొక్క యాక్టర్, అక్కడి నుంచి ఎవరో ఫైర్ అని చెప్తున్నారు, దాని తర్వాత బేబమ్మ అని చెప్తున్నారు, ఫిదా, భానుమతి అని చెప్తున్నారు. ఇదన్నీ మైండ్లో గుర్తుపెట్టుకొని ఇప్పటి వరకు స్పెషల్గా ఫీల్ చేయమని చేస్తున్నారు కదా. సో ఎప్పుడూ ఐ డోంట్ నో ఈ ఫీలింగ్ మీకు అర్థమవుతుందా అని తెలీదు, బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్. నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్తాను, ఎందుకంటే నాకు ఇలా ఒక అవకాశం ఇచ్చారు, ఇలా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, ఇలా పీపుల్ని అక్సెప్ట్ చేయమని పెట్టారు. సో నేను జస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఈరోజు, అంతే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇంకా టీం గురించి చాలా మాట్లాడాలి. ఏడీస్ అందరూ గురించి మాట్లాడి, వాళ్ళందరూ స్క్రీన్ వెనక ఉన్నారు కదా, వాళ్ళ హార్డ్ వర్క్ ఎవరికి కనపడదు. మిక్కీ జే మేయర్ గారు, ఇక్కడ ఉన్నదో నాగశ్రీ, రాజేష్, అందరూ అంత హార్డ్ వర్క్ చేసి పెట్టారు. అనుష. సో
ఎందుకు సారీ, అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదో ఇదన్నీ చూసారు కదా, ఇదన్నీ ప్రేమే. తనకి ఏం యాక్చువల్లీ ఇబ్బందిగా ఉండదు. ఇదన్నీ చూసుకొని ఇంట్లో వెళ్ళి తను చాలా సంతోషంగా ఉంటారు. ఇలా కూడా ప్రేమిస్తున్నారు అందరూ అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ ఫీల్ సో స్పెషల్. ఈ ఆపర్చునిటీకి ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ కళలో, ఈ ఆర్ట్ ఫామ్లో నన్ను పెట్టినందుకు దేవుడికి ధన్యవాదాలు. మా మమ్మీ డాడీ అందరికీ, ఎవరు ఇది పాసిబుల్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే, థ్యాంక్ యూ. పల్లవి